భవన నిర్మాణ కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు 1,00,000 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు అరచేతిలో స్వర్గం చూపించారు. ఎన్నికలు ఏరు దాటాక హామీల నావన తగలెట్టేశారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. వారంలో 1-2 రోజులు మాత్రమే పనులు దొరుకుతున్నాయని, మిగతా రోజులు పస్తులుండాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి తమను పాతాళానికి తొక్కేసిందని వారు మండిపడుతున్నారు. ఆకుపచ్చ పొలాలతో కలకల్లాడే గోదావరి జిల్లాల్లోని ఏలూరు నగరమే ఇది. వలసలంటే ఏంటో కూడా తెలియని గోదావరి వాసులు ఇప్పుడు పనుల కోసం వలసలు పోవలసిన దుస్థితి నెలకొంది. ఏలూరు చుట్టుపక్కల గ్రామాల నుండి నిత్యం వందలాది మంది నిర్మాణ కార్మికులు పనుల కోసం ఏలూరు నగరంలో అడ్డాపై నిలబడుతున్నారు. దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల నుండి పేదలు ఉపాధి కోసం పొద్దున్నే ఏలూరుకి వస్తూ ఉంటారు. పనులు దొరికితే సరే, దొరక్కపోతే తిరిగి ఇళ్లకు వెళ్లిపోవటమే. పనులు బాగా తగ్గిపోయాయని, వారంలో 1-2 రోజుల కంటే ఎక్కువ పనులు దొరకటం లేదని కార్మికులు ఆక్రోశిస్తున్నారు. మా బతుకులు అలాగ అయిపోయినాయి. మాకు వారానికి 5 రోజులు పని దొరికేది. ఇప్పుడు వారానికి 1 రోజు దొరుకుతుంది పని, ఒక్కరోజే. ఆ ఒక్కరోజు డబ్బులు 700 రూపాయలు కూలి వస్తుంది. ఆ 700 రూపాయలతోటి వారం రోజులు కాపాడుకుంటున్నాం 100 రూపాయలతో రోజుకి. మేము కొద్దిగా అది కూడా ఆలోచించుకొని ఆ పవన్ కళ్యాణ్ గారు, ఆ బుజ్జి గారు, అందరూ చంటి గారు అందరూ ఆలోచించుకొని ఏదైనా మాకు కొద్దిగా న్యాయం చేసి ఒక ఫ్యాక్టరీ అనేది నిర్మిస్తే మాకు చాలా శుభ్రంగా ఉంటుందండి. అంతే అండి. వారానికి దొరికితే ఒక్కొక్క వారం దొరుకుతుందండి, లేకపోతే ఒక వారం 2 రోజులు 3 రోజులు దొరుకుతుందండి. ఇక గత టైంలో వెళ్ళిపోతామండి. మేము పనులు లేవండి ప్రస్తుతానికి. పనులే చూడండి, రోడ్డు మీద ఎంతమంది ఉన్నారు. ఒక బండి వస్తే పని అని ఒక బండి వస్తే 10 మంది 20 మంది దాకా వెళ్ళిపోతా ఉంటారండి ఆయన దగ్గరికి. మేము వస్తామని. ఎక్కడ ఉన్నాయండి పనులు? ఎక్కడ దొరకట్లేదండి ప్రస్తుతానికి. ఏలూరు నగరంలోని 2 జూట్ మిల్స్ మూసివేశారు. దాంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఏ పని దొరక్క వారు భవన నిర్మాణ కార్మికులుగాను, ఆటో వాలాలుగాను అవతరించారు. ఇప్పుడు దూతి మిల్లు అనేది 2 మిల్లులు కట్టేశారు. 2 మిల్లులు అంటే దాదాపు 1000 కార్యక్రమాలు. 1000 కార్యక్రమాలు అంటే మాటల వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. ఇలా పొట్టపోటుకుని రోడ్డు మీద కండవ వేసుకొని వచ్చారు. వాళ్ళే 1000 మంది అంటే ఇటు పొలాల నుంచి కానీ, ఇటు పెద్దపాడు నుంచే కానీ, ఇటు చింతలపూడి నుంచే కానీ వాళ్ళంతా కూడా పొట్టకూటి కోసం ఇక్కడికే వస్తారు. ఎన్నికల్లో ఎన్నో కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్, చంద్రబాబులు మూతపడ్డ జూటు మిల్లుల స్థానే వేరే ఫ్యాక్టరీ పెట్టించి కార్మికులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ జూట్ మిల్లు తీసుకుంటారన్నారు కానీ ఏం తీసుకోలే. దాని గురించి మీరు యాక్సెప్ట్ చేయాలి. అది మాకు మళ్ళీ ఫ్యాక్టరీ ఏలూరులోని ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలి. పెడితే కానీ ఒక ఏలూరులో జనాభా 10,000 మంది అందులో దూరితే మాకు ఇక్కడ పని దొరుకుద్ది. దాని గురించి మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ ఆడవాళ్ళు వస్తారు పనికి, మగవాళ్ళు వస్తారు, పల్లెటూరు నుంచి వస్తారు, అందరూ వస్తారు. కానీ ఈ రోజున వాళ్ళు ఛార్జీ డబ్బులు పెట్టుకొని వచ్చి మళ్ళీ ఛార్జీ డబ్బులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బియ్యం గింజలు ఉండాలి. వాళ్ళకి బియ్యం గింజలు కొనట్లా, ఎందుకంటే ఛార్జీ డబ్బులు అయిపోతున్నాయి కదా. దాని గురించి మీరు ఆలోచించాలి. అదే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా న్యాయం చేస్తే ఇక్కడ మాకు కొద్దిగా ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడితే మాకు చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంతే. అలాగా నారా చంద్రబాబు నాయుడుకి కూడా నేను కోరుకుంటున్నా, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏదో ఫ్యాక్టరీ పెట్టాలి. పనులు దొరికినా దొరక్కపోయినా ఆకలి తీర్చుకోవాలి. అందుకోసం అప్పుల్లో మునగాలి. పరిస్థితి ఏంటంటే మనకి అప్పులు చేసుకొని తింటున్నాం. ఎప్పుడైనా కట్టాలి కదా, అప్పులు చేసుకొని తింటున్నాం. డోకరా వాళ్ళు ఊరుకోరు, ఇంటి వాళ్ళు ఊరుకోరు. కరెంట్ బిల్లు ఏది తప్పుతుందో తిండమానొస్తున్నామా అన్ని ఇలా బాధలు తన్నుకొస్తాను. 8ంటికి ఉండడం 10 దాకా ఉంటాను, వెళ్ళిపోతాను. టాప్ పని అమ్మా, టాప్ పని మనం చేసింది టాప్ పని. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి ఆ వెల్ఫేర్ బోర్డుకు తన జేబులోంచి ₹1 కోటి జమ చేస్తానని నాలికి నరం లేకుండా మాటిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కార్మికుల హామీలను గాలికొదిలేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కానీ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ మేము అధికారంలోకి వస్తే
భవన నిర్మాణ సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేస్తామని చెప్పి మొత్తం అన్ని మీటింగుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి భవన నిర్మాణ కార్మికుల ఓట్లు పొంది ఈరోజు గద్దెనెక్కారు. గద్దెనెక్కి 16 నెలలు దాటుతున్నప్పటికీ ఇంతవరకు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. తక్షణమే కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇదివరకు ఎవరు ఆశ్చర్యకరం ఏంటంటే గోదావరి జిల్లా నుంచి కూడా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏలూరు నగరంలో కనిపిస్తుంది. ఇదివరకు వెనకబడ్డ జిల్లాలు, కరువు జిల్లాలు మాత్రం వాళ్ళని జరిగేది. పచ్చని గోదావరి జిల్లాలో సైతం ఉపాధి లేక ఈరోజు వలసలు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. భవన నిర్మాణంపై ఆధారపడేటువంటి 10-15 రంగాలకు చెందిన కార్మికులు ఈరోజు పని లేకుండా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. అందులో రోజువారీ లేబర్గా పనిచేసేటువంటి నిర్మాణ కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అరకొర వేతనాలు ఇస్తున్నారు, అది రోజు కూడా పని ఉండట్లేదు. దానివల్ల ఈరోజు కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీని ద్వారా షాపింగ్ మాల్స్, చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళకి చిన్న తక్కువ జీతాలు ఇస్తే రోజు శ్రమ దోపిడీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రభుత్వం మేము ఉపాధి కల్పిస్తామని చెప్పేదానికి ఆచరణలో ఎక్కడ ఏళ్ళలో కనుచూపు మేరలో ఏం కనపడలేదు. ప్రభుత్వం వీళ్ళని ఆదుకునేలాగా భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకమైన వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు, ఉపాధి కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము కోరుతా ఉన్నాం. బిల్డప్లు ఇవ్వటంలో చంద్రబాబు నాయుడికి సాటి రాగల నేతలు ఎవరూ లేరని కొన్నేళ్ల క్రితం వరకు అనుకునేవారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ విద్యలో చంద్రబాబును మించిపోయేలా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటిస్తున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో భవన నిర్మాణ కార్మికుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. రెక్కాడితే కాని డొక్కాడిని బడుగు జీవులకు ఉపాధి కరువై పూర్తిగా కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఇప్పటికైనా కూటమి సర్కారు కళ్ళు తెలిసి తమకు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలు నెరవేర్చడంతో పాటు 33 రంగాలపై ఆధారపడినటువంటి కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. విజయ రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.